నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కూలికి పోతే కానీ పూట గడవని నిరుపేద కుటుంబం అతడిది. కానీ ఒక్కసారిగా కోట్లకు పడగెత్తాడు. చూస్తుండగానే విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇదంతా ఎలా సాధ్యం? అంత దీనస్థితిలో ఉన్న అతను కోట్లు ఎలా సంపాదించాడు? అలా అని ఇతనిదేదో ఇన్స్పిరేషన్ లైఫ్ స్టోరీ అనుకోకండి. అంతా చీకటి సామ్రాజ్యంలో సంపాదించిన డబ్బు అది. చీకటి సామ్రాజ్యంలో ఇన్ని కోట్లు కూడబెట్టిన వాసు లైఫ్ స్టోరీని చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆ పార్టీలో పోలీసుల దాడిలో పట్టుబడ్డ వారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. బర్త్డే సెలబ్రేషన్స్ ముసుగులో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఇందులో భారీగా డ్రగ్స్ ని విచ్చలవిడిగా వాడడం జరిగిందని బెంగళూరు పోలీసులు గుర్తించారు. అయితే ఈ రేవ్ పార్టీతో ఒక్కసారిగా లంకపల్లి వాసు పేరు బయటకు వచ్చింది. దీంతో ఎవరి వాసు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కోట్లు పెట్టి మరి రేవ్ పార్టీ ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్నలు ప్రజల్లో మెదులుతున్నాయి. ఇకపోతే ఈ రేవ్ పార్టీలో మెయిల్ లీడర్ లంకపల్లి వాసుదే. అతను తెలుగువాడే. ఏపీలోని విజయవాడ అతని సొంతూరు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వాసు కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదివాడు. కానీ క్రికెట్ పై ఇష్టంతో మంచి క్రికెటర్ గా ఎదగాలని కలలు కనేవాడు. కానీ పేదరికం అతని కలలు చిదిమేసి క్రికెట్ బుకీగా మార్చేసింది. ఒకప్పుడు ఆకలితో అలమటించి పేదరికంలో కుంగిపోయిన అతను క్రికెట్ బెట్టింగ్ నిర్వహణతో కోట్లు సంపాదించాడు. అమాంతం 100 కోట్లు సంపాదించాడు. ఈ లంకపల్లి వాసు విజయవాడలోని ఆంజనేయ వాగులో పుట్టి పెరిగాడు. అతడి చిన్న వయసులోనే తండ్రి మరణించాడు. దీంతో తల్లి ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించేది. దోస్తలు అమ్మి బిడ్డలను పోషించేది. ఆ తర్వాత LIC ఏజెంట్ గా మారారు. ఇలా వాసుతో పాటు 2 ఆడబిడ్డల కోసం ఆ తల్లి ఎంతో కష్టపడింది. కొడుకును ప్రయోజకుడిని చేస్తే తన కష్టాలు తీరతాయని అనుకుంది. కానీ వాసు మాత్రం చదువును పక్కన పెట్టాడు. కేవలం 10వ తరగతితోనే ఆపేశాడు. ఇక వాసుకి చదువు లేదు, పెద్దలు సంపాదించిన ఆస్తిపాస్తులు లేదు. మరి బ్రతకడం ఎలా అని ఆలోచించిన వాసుకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడుతున్న క్రికెట్టే కండ్ల ముందుకి కనిపించింది. దాన్నే ఆధారంగా చేసుకున్నాడు. చిన్నగా క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు. కొన్నాళ్లకు బుకీగా మారిపోయాడు. ఇలా విజయవాడలో ప్రారంభమైన అతని చీకటి సామ్రాజ్యం కాస్త హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల వరకు పాకింది. అంతేకాదు కేవలం క్రికెట్ మాత్రమే కాదు, కబడ్డీ, హాకీ, ఫుట్బాల్ ఇలా ప్రతి ఆటపై బెట్టింగ్ నిర్వహించేవాడు. దీంతో వాసు కోట్లకు పడగలెత్తాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన బుక్కీగా మారిన వాసు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు. దీంతో అతడి బెట్టింగ్ మాఫియాకు మరింత బలం చేకూరింది. వందలాది మందితో బెట్టింగ్ నెట్వర్క్ ఏర్పరచుకున్నాడు. పోలీసులతో ఏదైనా సమస్య వస్తే పొలిటికల్ పరిచయాలతో మేనేజ్ చేసేవాడు. బెట్టింగ్ ద్వారా కోట్లకు పడగలెత్తిన వాసు మరో వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పబ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతనికి డ్రగ్స్ స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక్కానొకప్పుడు కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడు. ఇప్పుడు కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. విజయవాడ వీధుల్లో చిన్న ఇంటి నుంచి ఇప్పుడు లగ్జరీ ఇంటికి మారాడు. విమానాల్లో ప్రయాణం, విల్లాల్లో నివాసం. ఇప్పుడు ఇది వాసు జీవితం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోని పలు రాష్ట్రాలకు తన బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు వాసు. ఇలా ప్రధాన బుకీగా మారిన అతడు భారీగా ఆస్తులు కూడబెట్టాడు. విజయవాడ, హైదరాబాద్ లోనే కాదు చాలా ప్రాంతాల్లో అతడికి ఆస్తులు ఉన్నాయి. విజయవాడ వైవీరావు ఎస్టేట్ వద్ద ఏకంగా 4 కోట్లు పెట్టి విలాను నిర్మించుకున్నాడు వాసు. కోట్ల విలువ చేసే కార్లు అతడి వద్ద ఉన్నాయి. మరి ఈ రేంజ్ లో ఆస్తులు సంపాదించిన వాసు పార్టీ ఇచ్చాడంటే మామూలుగా ఉండదు కదా. కోట్లు ఖర్చు చేసి తన బర్త్డే పార్టీని చేసుకున్నాడంటేనే అతడి పార్టీలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంతకాలం గుట్టుగా సాగిన వాసు వ్యవహారం బెంగళూరు రేవ్ పార్టీతో బయలైంది. తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.